డియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే నోయింగ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ లో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. వీటిని మనం 3 స్టేజెస్ అంటాం. అదే స్క్రీనింగ్ టెస్ట్, స్క్రీనింగ్ ఎగ్జామ్, దాన్ని మనం ప్రిలిమ్స్ అంటాము. నెక్స్ట్ వచ్చి మెయిన్స్, దాని తర్వాత మనకి రీసెంట్ గా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా యాడ్ చేశారు. ఫస్ట్ స్టేజ్ లో మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా రెండు ఆబ్జెక్టివ్ ఎగ్జామే. ప్రిలిమ్స్లో మనకి 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 మార్క్స్ 150 క్వశ్చన్స్, దీన్నే మనం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటాం. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో దే విల్ బి అపియరింగ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ నుంచి 150 ప్లస్ 150 300 మార్క్స్. మెయిన్స్లో మనకి మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇచ్చి ఫైనల్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 100 ఉంటే 1:2 రేషియోలో మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి క్వాలిఫై చేస్తారు. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనకి 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. యూ నీడ్ టు క్వాలిఫై. అంటే క్వాలిఫైయింగ్ అంటే 40 మార్క్స్ ఫర్ ఓసీ, 35 ఫర్ ఓబీసీ అండ్ 30 ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్. నా విల్ సి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. ప్రిలిమ్స్లో మీకు నేను చెప్పినట్లయితే ఇది జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అంటాం. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 2.5 hour ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ సిలబస్ ఒకసారి కానీ మనం చూసినట్లయితే సబ్జెక్ట్స్ లాగా డివైడ్ చేస్తారు. ఇండియన్ హిస్టరీకి 30 మార్క్స్, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. నెక్స్ట్ జాగ్రఫీకి వచ్చి 30 మార్క్స్, ఇండియన్ సొసైటీ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 30, మెంటల్ ఎబిలిటీ 30. మొత్తం 5 సెక్షన్స్గా డివైడ్ చేస్తారు. ప్రిసైజ్ సిలబస్ 30 × 5 ఈజ్ ఈక్వల్ టు 150 మార్క్స్, 150 minutes. ఇక్కడ మనకి క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత మొత్తం 4 సెక్షన్స్. ఈ 4 సెక్షన్స్ని మనము 2 పేపర్స్గా డివైడ్ చేస్తాం. పేపర్ 1లో 2 సెక్షన్స్. ఫస్ట్ సెక్షన్ వచ్చి హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం దీన్నే. సెక్షన్ బిలో పేపర్ 1లో ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీనికి కూడా మనకి 75 మార్క్స్, టోటల్ 150 మార్క్స్ ఇన్ పేపర్ 1. వెన్ ఇట్ కమ్స్ టు పేపర్ 2, ఇక్కడ కూడా పేపర్ 2లో 2 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏ వచ్చి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 75 మార్క్స్. సెక్షన్ బి వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ, సెక్షన్ బి ఇన్ పేపర్ 2 విచ్ ఆల్సో క్యారీస్ 75 మార్క్స్. సో మెయిన్స్లో మనకి ఏం చెప్తున్నాం, ఈ 300 మార్క్స్కి ఎంత క్వాలిఫై అయితే, ఎంత స్కోర్ చేస్తే మీరు సిపిటీకి ఎలిజిబుల్ అవుతారంటే రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో ఎవరికైతే 200 వచ్చినాయో వాళ్ళకి క్వాలిఫై అయ్యారు ఓపెన్ కేటగిరీ. ఇంకో 5 మార్క్స్ అటు ఇటు అన్న వాళ్ళకి బీసీ కేటగిరీ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్, దే ఆర్ కాల్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఒకసారి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై మార్క్స్ అని చెప్పాను కదా, మొత్తం 1 hour ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్. సో ఇక్కడ 30 మార్క్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, పిహెచ్ కేటగిరీ, whereas in case of BC 35, in case of open category 40 marks. ఇక్కడ జనరల్ గా మనకి పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చి 20 MCQs ఇస్తారు, అది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. పార్ట్ బి వచ్చి మనకి సో యాక్టివిటీ బేస్డ్ అంటే క్వశ్చన్ ఇచ్చి ఉంటారు, దాన్ని రీటైప్ చేయడము, ఎక్సెల్, పవర్ పాయింట్, సో ఇట్లా వర్డ్ డాక్యుమెంట్ రీక్రియేట్ చేయడం, ఇట్లాంటి యాక్టివిటీస్ వచ్చి దే హ్యావ్ టెస్టెడ్ ది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2.